పోడియం వద్ద నిరసనకు దిగారు టీడీపీ సభ్యులు. అయితే టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. టీడీపీ సభ్యులు సభ మొదలైన దగ్గర నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. మొదటి 2 రోజులు కూడా ఇదే రకమైన ఆందోళన చేశారు. ఈ రోజు కూడా ఇదే రకమైన ఆందోళన సభలో కనిపించింది. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. యాక్చువల్ గా వ్యవసాయ రంగం దాని మీద రైతులకు సంబంధించి చర్చ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం స్పీకర్ చెప్పడంతో ఆయన వినకుండా స్పీకర్ పోడియం చుట్టూ చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం చుట్టూ చుట్టుముట్టడమే కాకుండా ఇప్పుడే చర్చ జరగాలని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టీడీపీ ఈ రోజు సభలో చర్చ జరగాలని పట్టుబడుతూ వస్తుంది. అయితే వాయిదా తీర్మానం కూడా రైతాంగ సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ సభ్యులు రైతు సమస్యలపై శాసనసభాపక్షం నిరసన తెలపడమే కాకుండా రైతులకు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం, క్రాప్ హాలిడే ప్రకటించేలా చేసిన ఘనత అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. సంక్షోభంలో రైతాంగంపై వాయిదా తీర్మానం ఇచ్చి 5 ఏళ్లుగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని కూడా టీడీపీ సభ్యులు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ నిరసనకి సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అసెంబ్లీలో కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 11 గంటలకు బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించేలా స్పీకర్ చర్యలు తీసుకున్నారు. అయితే ప్రసన్న, టీడీపీ సభ్యులు ఈ రోజు 11 గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో దీనిపైన టీడీపీ సభ్యులు ఏమంటున్నారు, ఏమని నినాదాలు చేస్తున్నారు? అంటే ప్రధానంగా ఏంటంటే రైతాంగ సమస్యలు పరిష్కరించాలి, రైతాంగాన్ని పట్టించుకోలేదు, క్రాప్ హాలిడే ప్రకటించే వరకు ఈ ప్రభుత్వం వచ్చిందనే యాంగిల్ టీడీపీ సభ్యులు ప్రధానంగా తీసుకున్నారు. టీడీపీ సభ్యులు అదే రకమైన నినాదాన్ని కూడా అసెంబ్లీలో చేసుకున్నారు. కాబట్టి బడ్జెట్ కి ఆటంకం లేకుండా సభ సజావుగా జరగడం కోసమే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.